నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు గల కాలంలో గ్రహస్థితుల ఆధారంగా ఈ కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు దక్కుతున్నాయో పరిశీలిద్దాం. అయితే గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే కన్యా రాశి నుండి 6వ రాశిలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది. 7వ రాశి అయినటువంటి మీనమునందు శని కుజ బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 8వ రాశి అయినటువంటి మేషమునందు రవి సంచారము, 9వ రాశి అయినటువంటి వృషభమునందు శుక్ర సంచారము, దశమమునందు గురు సంచారము అనేటువంటిది జరుగుతున్నది. 12వ స్థానమున కేతు సంచారం జరుగుతున్నది. అయితే వీరి సంచార ఆధారంగా వీరి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడి వలన వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మ కృతు, అంటే స్వధర్మ కార్యములు ఏవైతే ఉన్నాయో అవి చేయడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. వస్త్రలాభము కలుగుతుంది, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. చిత్తశుద్ధిరభీష్టార్థో, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి, అంటే కార్యరూపం దాలుస్తాయి. చిత్తశుద్ధి, ఆలోచన విధానం కూడా చాలా విశేషంగా ఉంటుంది ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వలన. అన్నిట్లోనూ ఇది భాగ్యరాశి అయింది. 9వ రాశి, 9వ రాశిలో 9వ స్థానాధిపతి ఉండడం వలన అది ఒక మహాభాగ్యానికి దారి తీస్తుంది, ఒక మంచి అదృష్టానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఈ వారం ఆలోచనలు, వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కార్యరూపం దాల్చే విధంగా ఉంటుంది. అయితే వీరిలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేటువంటిది బాగా బయటపడుతుంది. వీరు ఎవరితోనూ కూడా వివాదానికి దిగకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. మీ యొక్క మౌనమే మీకు చాలా మంచి బలంగా పరిణమిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా విశ్లేషించడం కంటే దాన్ని మీరు ఆస్వాదించడం, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం సానుకూలమైనటువంటి యొక్క వార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం అనేటువంటి చాలా బలపడుతుంది. గతంలో ఉన్నటువంటి చిన్నపాటి పొరపచ్చాలు కూడా తొలగిపోయి ఒకరినొకరు కూడా అర్థం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ప్రణాళికలు కూడా చేస్తారు. రాబోయే రోజుల్లో మీరు చేసే చిన్న చిన్న పొదుపులు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో పెద్ద ఆస్తిగా కూడా మారేటువంటి అవకాశం ఉన్నది. టెక్నాలజీపై పట్టు సాధించడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది కొంత అనుకూలమైనటువంటి యొక్క సమయంగానే గోచరిస్తూ ఉన్నది. కమ్యూనికేషన్ ద్వారా వచ్చేటువంటి ఆర్డర్లు మీకు మంచి లాభాలను కూడా తెచ్చిపెడతాయి. కెరీర్ పరంగా ఈ వారం మీకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆఫీసులో మీ యొక్క పనితీరుకు మంచి ప్రశంసలు కూడా దక్కుతాయి. ముఖ్యంగా అకౌంట్స్ కానీ లేదంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, ఈ యొక్క టీచింగ్ రంగంలో అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషను లేదా ఇంక్రిమెంట్ సూచనలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా బాగుంటాయి, కానీ ఖర్చులు కూడా చాలా అధికంగా చేస్తారు. విందులు వినోదాలు వీటి కోసం అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. వాటిని నియంత్రణ చేసుకోవడము అనేటువంటిది చాలా ఉత్తమము. అంతేకాకుండా అలంకరణలు, గృహాలంకరణలు కానివ్వండి, శారీరక అలంకరణల సంబంధించినటువంటి వస్తువులపై ఎక్కువగా ధన వ్యయం చేసేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. వీరు ముఖ్యంగా ప్రతిరోజు కూడాను ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వీరు ఈ వారాంతం వరకు కూడాను ఇవి సూర్యాష్టకం అనేటువంటిది పారాయణం చేయడము చాలా ఉత్తమము. అన్ని విధాలా కూడా శుభత్వాన్ని కలుగజేస్తుంది.